జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన యొక్క ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి పదం అంటే 5 సంవత్సరాలు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికి చేసే ప్రయత్నం ఉంటుంది ఇది ఆ మాట అడటంలో తప్పే ఉందండి. మీరు ఒకసారి నేను ప్రజల విజ్ఞతకే నేను వదిలి పెడతాను. 2014 నుంచి 2019 వరకు మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు అసలు ఆయన ఇంకా దీంట్లో లేరు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మీరు ప్రతిపక్ష నేతగా ఉండి మీరు ఏమి ఉద్ధరించారు? మీరు ఎటువంటి ప్రజల సమస్యలను మీరు పరిష్కరించారు? ఏ సమస్యలను మీరు అసెంబ్లీలో లేవదీశారు? ఒకసారి మీరు రిమైండ్ చేసుకోండి. ఒకసారి మీరు ఆ టాటాయిస్ కాల్ తీసుకొని ఒకసారి రివర్స్ గేర్ వేస్తే మీకు మొత్తం కూడాను మీకు బయటకు వస్తుంది. మీరేం చేశారంటే తలల మీద చేతులు పెడుతూ, బుగ్గలు నమురుతూ, లేకపోతే ముద్దులు పెడుతూ, నేనున్నాను, నేను విన్నాను, తొక్క, తోటకూర, గాడిదిగుడ్డు, గరం మసాలా అని చెప్పేసి ఊరి మీద పడి తిరిగారు. తిరిగి ఏం చేశారు? తిరిగి ఏంటంటే నేను ఆశ ఉంటారు, ఇవి అందరినీ కూడాను పరామర్శిస్తాను, పరామర్శ యాత్రలు, లేకపోతే పాదయాత్ర అని చెప్పేసి మీరు మొత్తం రాష్ట్రం అంతా కూడాను చుట్టేసే ప్రయత్నం చేశారు. అంతేగాని అసెంబ్లీలోకి అడుగుపెట్టి అసెంబ్లీలో మీరు ఏ సమస్యను లేవదీశారు? అదేవిధంగా మీరు ఒక్కసారి 2019 నుంచి తీసుకొని 2024 ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి, ఆయన ప్రతిపక్ష హోదాగా ఏ విధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను అదేవిధంగా ప్రజా సంఘాలను కలుపుకొని ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను అడ్రస్ చేస్తూ ముందుకు అడుగు వేశారు. 5 సంవత్సరాలు కూడాను ప్రతిపక్షంగా పూర్తిగా 100% హి హస్ ఫుల్ఫిల్డ్ హిజ్ విజన్ ప్రతిపక్ష నేతగా. ఈ రోజున మీరు ఈ ప్రతిపక్షంగా మీరు ఒక పెద్ద పోస్ట్, అది ఒక పెద్ద బాధ్యత, అది ప్రతిపక్షంగా. కానీ మీరు దాన్ని నిర్వర్తించకుండా దాని నుంచి ఏ విధంగా పారిపోవాలి అని చెప్పేసి, ఏ రకంగా అయితే గతంలో మీరు అసెంబ్లీ ఎగ్గొట్టి మీరు రోడ్డుపై పడ్డారో అదే విధంగా ఇప్పుడు కూడాను అసెంబ్లీ ఎగ్గొట్టి రోడ్డు మీద పడదామని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ప్రజలు చూస్తూ ఊరుకోరండి. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఇప్పటికైనా కానీ వాస్తవ రూపంలో మీరు ప్రతిపక్ష నేతగా మీరు 100% సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తాను. 2019 నుంచి 2024 వరకు తను అసలు యాక్చువల్గా ఎవరు కనీసం తన ఎమ్మెల్యేలు కూడా కనపడిన పరిస్థితి వచ్చింది. కానీ 1 సంవత్సరం నుంచే బయట రావడం జరిగింది. కానీ ఎటువంటి పరిస్థితి ప్రజల గురించి ఏం తెలుస్తుంది, ఎట్లా ఏ విధంగా చెప్పగలిగిన 151 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి కూడైనా కానీ అందరూ 151 మంది వాళ్ళు కలిశారా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ రోజున మీరు మీ యొక్క సెక్యూరిటీ 987 మంది, ఎందుకు మీకు అంత సెక్యూరిటీ నాకు అర్థం కాదు. ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. 4 సార్లు కలిశారు నేను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని ఎవరైనా కలవగలరా? సరే, మా సంగతి వదిలేయండి. కనీసం మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకైనా కానీ మీరు అవకాశం కల్పించారా? ఏంటి మీలో గొప్ప అంటే మీరు ఏమైనా పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడ్డారా? లేకపోతే మీరేమైనా దైవదూతనా? లేకపోతే మీరు ఏమని చెప్పేసి అనుకుంటారో మాకైతే అర్థం కాదు. కాబట్టి మీరేంటంటే నేను ఒక స్పెషల్ ఎఫెక్ట్ని మీరు ఏంటంటే ఒక ఏదో నేను దైవదూతనని చెప్పేసి భావించి మీరు ప్రజల నుంచి పరదాలు కట్టుకొని మరీ తిరిగినటువంటి వైనం. కాబట్టి ఇటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఇవన్నీ మానుకొని ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రజల్లో ఉంటే కనుక ప్రజలు ఆదరిస్తారు. అంతేకాని ప్రజలతో ఆమడ దూరం ఉండి వాళ్ళతో అందరినీ కూడాను మీరు యాక్షన్ కెమెరా ఆన్ అంటే యాక్షన్ అన్నట్టుగా కొంతమందిని అక్కడ నుంచో పెట్టేసి ఈయన వస్తుంటే ఏదో మోకాళ్ళపై కూర్చొని దండాలు పెట్టినట్టు. ఇక్కడ కాదు, అక్కడ లండన్లో కూడా పెట్టారంట. ఏ లండన్లో పెట్టారు? లండన్ అంటే మాకున్నటువంటి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ లో వేరే లండన్ అంటే, మరి ఆ లండన్లో కూడా ఎవరైనా అక్కడ వంగి నమస్కారాలు పెట్టారో లేదో అది మన గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రజల యొక్క సమస్యల నుంచి డైవర్ట్ కాకుండా ప్రజల సమస్యల్ని మీరు అడ్రస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. రాష్ట్రంలో June 4 తర్వాత అంటే బళ్ళు ఓడలు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి అని చెప్పినట్టు ఏదైతే సామెత ఉందో అదేవిధంగా 151 అని చెప్పేసి విర్రవీగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కళ్ళు ఉన్నాయో ఇవి 7వ ఆకాశానికి వెళ్ళిపోయినాయి. అంటే ఏదైతే వారి యొక్క అహంకారం ఉందో ఆ అహంకారం తారాస్థాయికి చేరుకుంది. అహంకారం అనేది దేవుని యొక్క ఆభరణం.
అహంకారం ఎవరు చేయగలరు? మీరు, నేను, ఎవరు మనుషులు ఎవరు కూడాను అహంకారపూరితంగా వ్యవహరించే అవకాశం ఏమాత్రం లేదు. అహంకారం చేసే అన్ని రైట్స్ కూడాను ఆ దేవుడికే ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మీరు ఒకసారి ప్రశాంత్ కిషోర్ గారు కూడాను మాట్లాడుతూ హీ హిమ్సెల్ఫ్ థింక్స్ దట్ హీఈస్ ఎ ప్రొవైడర్ అన్నారు. అంటే నేను ప్రతిదీ కూడాను ప్రొవైడ్ చేసేవాడిని, నేను ఇచ్చేవాడిని అని చెప్పేది. ఇచ్చేవాడు ఎవడండి? ప్రొవైడ్ చేసేవాడు ఎవడండి? మీకు, మాకు, మన అందరికి కూడాను ప్రొవైడ్ చేసేవాడు ఆ దేవుడైనటువంటి ఆ భగవంతుడు మాత్రమే. కానీ ఎప్పుడైతే మనిషి తనకి తాను ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారో అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఆ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ డౌన్ఫాలే ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెవి చూస్తున్నారు. ఓడిపోయిన తర్వాత అప్పట్లో 2019లో గెలిచిన తర్వాత వచ్చేసి ఈవీఎం లోపలికి వెళ్ళి మీరు బటన్ నొక్కంగానే పక్కన మీకు వీవీప్యాట్ లో ఫలానా ఇది వస్తుంది, ఒకవేళ ఏమైనా తప్పు అయితే కనుక అక్కడే కనిపిస్తుంది కదా, అక్కడ గొడవ చేస్తాం కదా, ఈవీఎంస్ అన్ని కూడాను పర్ఫెక్ట్ గా, అంటే మీకు 151 వస్తే కనుక ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, మీకు 11కే మీరు పరిమితం అయిపోతే మట్టుకు ఈవీఎంలు మొత్తం ఏదో సంథింగ్ గోల్బాల్ ఉంది, ఆ దేవుడికే తెలియాలి, మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, కానీ ఏదో జరిగింది అని చెప్పేసి గొగ్గోలు పెట్టాం. రెండో వైపు 2019లో మీరు గెలిచిన తర్వాత 23 సీట్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి సైతం కూడాను 10% అంటే ఉన్న 175 నుంచి 18 ఉంటే సరిపోతుంది. కానీ అక్కడికి కూడాను ఇంకా ప్రతిపక్ష హోదా మీకు దక్కదు, ప్రతిపక్ష హోదా మీకు లేదు అని చెప్పేసి ఒక రకంగా ఏంటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకునే ప్రయత్నం అయితే మీరు చేశారు. కానీ ఈ రోజున మీకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కౌరవ సభని గౌరవ సభగా మార్చారు. అది ఎలాగంటే ఏదైతే కౌరవ సభలో ఏ రకంగా అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఎంత దారుణంగా ప్రతి ఒక్కరిని కూడాను హింసించడం, లేకపోతే వారి యొక్క పరువు మర్యాదలను సైతం కూడాను ఆడుకోవడం, ఇవన్నీ కూడాను మనం చూసినటువంటి అంశాలే. కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా రాకపోయినా కూడా కానీ ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎవరు కూడాను టార్గెట్ చేయమాకండి అని చెప్పేసి ఒకవైపు, రెండో వైపు వచ్చేసి మీరు ఆయనకి పూర్తిగా గౌరవంగా ఆయనతో వ్యవహరించాలి అని చెప్పేసి ఎలో చేస్తూ, అదేవిధంగా ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన రావాల్సినటువంటి ఇది ఉండి ఆయన వెహికల్ ని కూడాను లోపల ఎంటర్ చేయకూడదు, కానీ ఆ వెహికల్ ని కూడాను పర్మిషన్ ఇచ్చి పూర్తిగా అన్ని ఆర్భాటాలు ఆయనకి అందించిన తర్వాత ఆయనకి పూర్తిగా గౌరవ మర్యాదలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కౌరవ సభని కాస్త ఆయన గౌరవ సభగా ఏదైతే పెద్దలు గౌరవంగా వ్యవహరిస్తున్నారో దాన్ని ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేశారు. కానీ ఈ రోజున మీరేమో నాకు మీరు ప్రతిపక్ష హోదా కల్పించట్లేదు, లేకపోతే నాకేమో మంత్రుల తర్వాత నాకు ప్రమాణ స్వీకారం చేయించారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదండి. అడుక్కుంటే ప్రతిపక్ష హోదా అనేది రాదు. ప్రజల మనసులు గెలుచుకుంటే కనీసం ప్రతిపక్ష హోదాలో అయినా కానీ ఉండి, మీకు అంతెందుకు, మీరు అప్పట్లో మీరు అదే ఆ విధంగా మాట్లాడడం, మళ్ళీ ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు ప్రజల వాణి, మీరు ఇంకో మాట అన్నారు, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మీరు ఏ విధంగా అవుతారు? ఏ రకంగా అవుతారు? మీరు డాక్టర్ సుధాకర్ని చంపినందుకు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అవుతారా? హాజిరాని చంపినందుకు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అవుతారా? లేకపోతే అబ్దుల్ సలాం మొత్తం కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకుంది, దానికోసం మీరు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అవుతారా? లేకపోతే అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినందుకు అతన్ని మీ బస్సులో మీ క్యాబిన్ లో మొత్తం పెట్టుకుని తిరిగినందుకు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అవుతారా? ఈ రోజున మీకు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గుర్తుకొస్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చూస్తుంటే ఎలా ఉందంటే మీకైతే ఒక న్యాయం, ఇతరులకైతే ఒక న్యాయం అన్నట్టుగా ఉంది. మీరు అడుక్కుంటే రాదు, మీరు నిజంగా ప్రజల వాణి మీరు వినిపించాలనుకుంటే కనుక అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యలను మీరు లేవదీయండి. తద్వారా ఏంటంటే ప్రజల మన్నలను గెలిచే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు మట్టుకు ఈ విధంగా ఏంటంటే డిమాండ్ మీరు ఇలా చేస్తేనే నేను వస్తాను అంటే ఇలాగ డిమాండ్ గా ఏది కూడా కుదరదు. మీరు ఇంకా దీంట్లో నుంచి మీరు బయటికి రాలేదు. మీరు ప్రస్తుతానికి మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అన్న సంగతి మీరు గుర్తుంచుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.